ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. ఈ ర్యాలీల్లో పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టిన తర్వాత ఆ ప్రతులను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అనడానికి నిదర్శనం కోటి సంతకాల సేకరణ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా కదిలారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేదే లేదని పెన్ను పట్టి సంతకం చేసి చెప్పారు. తమ సంతకాలకు వ్యతిరేకంగా కూటమి పాలకులు ముందడుగు వేయడానికి వీల్లేదని కోట్లాది ప్రజలు గర్జిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ ముందుకు వస్తే చంద్రబాబు ప్రజారోగ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలను ఒకేసారి నిర్మించాలని వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్తు తరాలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మెడికల్ చదవాలి అనుకునే పేద విద్యార్థులకు వైద్య విద్య అందరి ద్రాక్ష అవుతుందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మెరుగైన వైద్యం ప్రజల హక్కు అని, ఆ హక్కును చంద్రబాబు తన ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన తాబేదారులకు కట్టబెట్టడంలో భాగంగానే పీపీపీ పేరుతో చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కోటి సంతకాలు, కోటి గళాలై కూటమి ప్రభుత్వంపై పిడుగుల్లా పడతాయని కోట్లాది ఆంధ్రులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను తరలించారు. సంతకాల ప్రతులున్న బాక్సులను మాజీ మంత్రి పేర్ని నానితో పాటు పార్టీ నేతలు స్వయంగా వాహనంలోకి ఎక్కించారు. ఆ తరువాత మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ ర్యాలీ తీశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు డౌన్ డౌన్ అన్న నినాదాలతో ర్యాలీ మొత్తం హోరెత్తింది. విలేకరుల బ్యానర్కి రావాలి. మీరు ఫోటోలు దిగినట్టండి మసాలా బండోడు ఫ్రీగా వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినప్పుడు ఓట్లు అడుక్కున్నటువంటి పురుగుల బండోడు ఇవాళ వైద్యాన్ని చేయించుకోగలరా? డబ్బులు ఇచ్చని చెప్పి అడుగుతున్నాను. ఎందుకు మీ అధికార మదం? సామాన్యుడి పట్ల ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం? ప్రశ్నించేవాడేమో ప్రశ్నించడు. గవర్నమెంట్ విమానాల్లో జనం సొమ్ముతో విమానాల్లో తిరుగుతారు, ముగ్గురు కలిసి హెలికాప్టర్లో తిరుగుతారు. డబ్బులు లేవంటారు. ఏంటి చేస్తాం, ఖజానా ఖాళీ అంటాడు. ఓ పక్యం 2,66,000 కోట్లు అప్పులు చేశాడు. ఇప్పటికి అంటే రాబోయే రోజులు ఇంకెంత చేయబోతున్నాడు? చేసిన అప్పుల్లో ఒక్క 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయింది కదా. మెడికల్ కాలేజీలు జనానికి సీట్లుండే, 2,000 చిల్లర సీట్లుండే పేదవాళ్ళకి. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం దగ్గర ఉండేవి కదా. ఇవాళ ఈ దివాళా కోరు ప్రభుత్వాన్ని తక్షణం మెడికల్ కాలేజీల అమ్మకాలని నిలుపుదల చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఇందులో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంతకం స్వచ్ఛందంగా చేసినవి. మీరు కావాలంటే ఒక్కసారి ఏ నెంబర్కైనా కాల్ చేసి కనుక్కోండి. ఎవరైనా సరే వారి భవిష్యత్తు ఎలానో పెద్దలందరూ ఏమైనా ఆలోచిస్తారు, మా భవిష్యత్తు అయిపోయింది, భావి తరాల వరకు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే మెడికల్ కాలేజ్ అంటే కేవలం ఏదో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 100ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ మెడికల్ కాలేజీలు కేవలం స్వతంత్రం వచ్చాక 12 మెడికల్ కాలేజీలకి పరిమితమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం మన జగన్ గారు మాత్రమే కొత్తగా సంచలనమై సృష్టిస్తూ ఇంత గొప్ప ఆలోచన చేస్తూ 17 మెడికల్ కాలేజీలను కానీ, హార్బర్స్ని కానీ, అలాగే పోర్టులు కానీ,
అలాగే ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ సార్ చెప్పినట్టుగా నేను చెప్పేది ఏంటంటే మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోవడం వల్లే ఈ రోజు కేవలం ఈ స్థితిలో ఆగిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటేనే మోసం అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నాం. మన పార్టీ వాళ్ళు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన దానికంటే ఒక ఇద్దరు గంటా పదంగా చెప్తున్నారు. ఒడ్డే శోభనాద్రస్తారు, రెండు ఆయన ఏబీ వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరూ నిరంతరం తెలుగుదేశం బతకాలనుకుని కోరుకునే మనుషులు. ఏబీ వెంకటేశ్వరరావు గారి లేకపోతే ఒడ్డే శోభనాద్రస్తారు ఏం చెప్తారంటే, అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు అడుగుతుంది. ఆయన అమ్మడు తిరిగే వాళ్ళకి, రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టే వాళ్ళకి కట్టబెడతానికి తప్ప ఇంకొకటి కానే కాదు. మోసం చేస్తున్నారా, మీకు దండం పెడతాను ఆయన ధీమాకు చెప్తున్నారు. మెడికల్ కాలేజీలకి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఉంది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వమే దానికి ఉన్న డాక్టర్లని అక్కడ ఉన్న జీతాలన్నీ ఇవ్వాలి. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకునేది ప్రభుత్వం, పోగు చేసుకునేది చంద్రబాబు నాయుడు గారి అనునాయులు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న పెద్ద మోసం. తాబేదారులు అవినీతి పరులతో కుమ్మక్కైన కూటమి సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వారికి కట్టబెడుతోందని మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. 2,66,000 కోట్ల అప్పులు చేసిన సర్కారు కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారాయన. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు పెరిగిపోయాయన్నారు బొత్స. వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి అవినీతితో చేతులు తడిపేవారికి వాళ్ళతో కుమ్మక్కై దీని అంతటిని వారికి ఇచ్చేస్తారంట. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మా దగ్గర డబ్బు లేదంటుంది. ఆలోచించమని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ప్రధాని. కానీ ఈ ప్రభుత్వం వచ్చే 18 నెలల కాలంలో సుమారు 2,66,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా? ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఆఫీసుకి పోయినా సరే అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం మీ నాయకత్వం పట్టుత్వం లేదు. ఏ ఊర్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మహిళలు మానభంగాలు, లేదంటే చిన్నపిల్లల కిడ్నాపులు, లేదంటే హత్యలు, లేదంటే ఇకారం ఏమడిగితే మనకి దానికి సమాధానం లేదు. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన కోటి సంతకాలే చంద్రబాబు ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతాయన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. పేదల కోసం వైఎస్ జగన్ ఆలోచించి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకువచ్చారని అన్నారు. కానీ చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టేందుకే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లికి కోటి సంతకాల పత్రాల తరలింపు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆపాలి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వెంటనే ఆపాలి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎవరికో వాళ్ళకి కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీ వాళ్ళకి తెలియకుండా ఎవరికి అన్నా బయట వాళ్ళకి ఊరికి ఇవ్వట్లా, వాళ్ళ సొంతానికి వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే నువ్వు కట్టావా, నువ్వేమన్నా పర్మిషన్ తెచ్చావా, నువ్వు ఎప్పుడన్నా ఒక్క కాలేజీ తీసుకురాగలిగావా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే 17 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధంగా
17 హాస్పిటల్స్, 300 పడకల హాస్పిటల్స్. పేదవాళ్ళందరికీ అది ఎంతగానో ఉపయోగపడేటువంటి పరిస్థితి.